లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి భవానీ ఆంటీ. ఇదెప్పుడు ఇంతే, తినేటప్పుడే ఫోన్ చేస్తుంటుంది. దీనికి అరగదనుకుంటా. హలో చందు, నీకు 100 years. తినేటప్పుడే ఆత్మీయులు ఫోన్ చేస్తారట. నేనిక్కడ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తావో లేదు అని టెన్షన్తో చచ్చిపోతుంటే తాపిగా తింటున్నావా? నేనేమైనా పంచభక్ష పరిమాణాలు తింటున్నానా ఏంటి? నేను లిస్ట్ ఇస్తే ఆ వంటది వండుతుందా? అఖిలకో పెదబాబు ఆర్డర్ ఇస్తే మాత్రం తెల్లవారుజామునే గుమగుమలాడిస్తూ వంట చేస్తుంది. ఒక పక్క కుంపలట్టుకుపోతుంటే వంట వండుకోవచ్చుందంట వెనకటికి నీలాంటి దెబ్బతో. నీకు ఎక్కడో కాలుతున్న టైంలో నాకెందుకు ఫోన్ చేసావు చంద్రమ్మా? కూల్ అయ్యాక కాల్ చేసి కూల్గా మాట్లాడొచ్చు కదా. నిమిషం ఆలస్యం చేసినా జీవితాలు తలకిందులవుతాయి, నా కళ్ళను బుగ్గిపాలవుతాయి. వాట్ హ్యాపెండ్ చందు? టెల్ మీ. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. దీప్తి, ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఎక్కడా? ఎవరెక్కాలా? నిచ్చినట్టుగా పోయి ఎక్కేద్దాం. ఛీ, తింగరదానా. ఎక్కడే? ఎవరు? నీ 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 మోమో అంటే నాకేం అర్థమవుతున్నత్తా? మోమో అంటే మొగుడని చెప్పలేవు. అక్షరంలో అంతుందా? శివని అడ్డుకోవాలి. ఎక్కడున్నాడు? అఖిలత్తోళ్ళు కలవమన్నారంటూ అర్జెంటుగా ఇల్లాడు. ప్రమోషన్ ఇస్తారేమో. నీ తలకాయ్. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎల్లు ఎతకవే. పరిగెత్తు, పరిగెత్తు. పెరిమిటి, పెరిమిటి, ఓ పెరిమిటి. ఎక్కడుండి అరిస్తే ఎలా వినపడుతుంది? వెళ్ళి అడ్డుపడు. పద. పరిగెత్తవే. ఓ పెరిమిటి, ఓ శివయ్య. నువ్వు పరిగెట్టి తిప్పి వెళ్ళి ఆపు. అమ్మా, వెళ్ళిపోయినాడత్తా. అమ్మా, అది కాదత్తా, బర్రు మన పోతాది. మన ఈ కాళ్ళు ఇంకొంచెం పోతే ఇరిగిపోతాయి. అయ్యో, ఇప్పుడు ఎలారా దేవుడా? అఖిలక్క వాళ్ళని కలవకుండా వెంటనే ఆపాలి. ఫోన్ చేద్దాం. నువ్వు కడుపు నొప్ప వాంతులు అని చెప్పు. ముందు ఫోన్ ఎత్తని, అప్పుడు చెప్తా. ఇంట్లోకి పోదాం పదత్తా, ఏసీ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదే. దేవాకి పార్వతికి కనెక్షన్ సెట్ అయ్యేలా ఉంది. అంత నా కర్మ. పద. అమ్మా, భవిష్యత్తు నాపడో ఎవరి తరం కాదే దీప్తి. నువ్వు చెప్పింది కరెక్టే అత్తా. ఈ ఆలెందుకు బరువు తగ్గితే బాగుందనిపిస్తుంది. సన్నమ్మ గారు, ఏటైనాది? ఎందుకంత ఆయాసపడుతున్నారు? ఏటైనాదా? చెప్పండి సన్నమ్మ గారు, ఏటైనాది? కోడిగుడ్ల పులుసు ఉప్పు ఎక్కువై ఉడుకుతోందే. నీ మొహం పచ్చడి కాను. నీ వల్ల నా లైఫ్ లో హ్యాపీనెస్ లేకుండా పోయింది. ఎప్పుడు నీ గురించి ఆలోచించడమే సరిపోయింది. నా మొగుడు ఐమాక్స్ కి రమ్మన్నా నువ్విక్కడ ఇంట్లో డీవీడీ వేసుకుంటావేమోనని గడప దాటట్లేదు. నీ వల్ల రాత్రిళ్ళు నిద్రలేక కళ్ల కింద చారలు పడుతున్నాయే దరిద్రపు దానా. నా నీట్ చేసినాను సన్నమ్మ గారు. ఏటి చేసినాను అంటూనే లంగర్ వేసావు కదే బక్కదానా. చంపేస్తానే నిన్ను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చంపేస్తాను. సన్నమ్మ గారు, నువ్వు యువరాణి అవ్వడానికి వీల్లేదు. షాపింగ్కి వెళ్ళినా గుడికెళ్ళినా కిలకిలమని నవ్వడాలు, ఇకలు పక్కపక్కలు. మెంటలు ఎక్కువైందా ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా పిన్ని? బాబు, నీకు తెలీదింకా. ఇదిప్పుడు ఇలా ఉంది. రేపొద్దున
ఇది బీరువా తెరిచి నీకు పాకెట్ మనీ ఇచ్చేది. అప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు నేను ఏమన్నాను అనేది. పార్వతి బీరువా ఎందుకు తీస్తుంది, నాకు పాకెట్ మనీ ఎందుకు ఇస్తుంది? దీప్తి, మీ మేనత్తను ఏమైనా కొరికావా? అదేంటి సిరి బావా అట్ట అంటావ్? మా అత్త సరిగ్గా పొడుక్కుంటుందని కొరికేస్తారా ఏంటి? పార్వతిని మీరెందుకు టార్గెట్ చేస్తున్నారు ఆంటీ? సంబంధం లేకుండా ఏదేదో చెప్పేస్తున్నారు. నేను హైట్ ఉంటాను గాని స్ట్రైట్ గా చెప్పలేను, చెప్పుకోలేను. అమ్మ లేకపోతే వీళ్ళకి పాత రోగాలన్నీ బయటకు వస్తాయి అనుకుంటా. ఛే! పార్వతి, ఆ గాజు ముక్కలన్నీ తీసిపారి. అట్టకి చిన్నమ్మ గారు. నీ చెల్లి చెప్తే మాత్రం వింటావే? చెల్లి కాదు, అక్క లాంటిది చిన్నమ్మ గారు. తొక్కుతా. నోరు ముసుకుని పంచేయి. పోనివే. వెంటనే బయలుదేరతానన్నవాడు ఇంకా రాలేదేంటి? కంగారు పడకకిల. శివ నెమ్మదస్తుడు, కొంచెం టైం తీసుకుంటాడు. పెద్దబాబు ఇష్టపడుతున్న ఆ కళ్ళెవరివో అర్జెంటుగా శివన్ అడిగి తెలుసుకోవాలి. బీ కూల్ అఖిల. సెన్సిటివ్ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా డీల్ చేసే నువ్వే తొందరపడుతున్నావు. అఫ్కోర్స్ అమ్మకుండే ఆరాటం అలాగే ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఇవి చూపిద్దాం. సార్, కారు డిక్కీలో ఈ డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నాయి. తాగలేదన్నా? ఇప్పుడు ఇవి కూడా నీకామంటావా? నీట్గా డ్రెస్ వేసుకొని ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయడం సిగ్గులేదు? సార్, నిజంగా డ్రగ్ ప్యాకెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. వెళ్ళమ్మా, వెళ్ళి జీపెక్కు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. సార్, పద. నేను డ్రగ్ ప్యాకెట్స్ తీసుకురాలేదు సార్. చెప్తే వినండి సార్. చెప్తే వినండి సార్. నా మాట నమ్మండి సార్. ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్. ఇన్స్పెక్టర్, దేశంలో అసహనం ఉందో లేదో గాని పార్వతి విషయంలో మాత్రం భవానికి అసహనం ఉంది. కట్టుకట్టింది నేనే కదా బావగారు. పార్వతి మీద ద్వేషం ఉంటే కట్టు కడతాను అసలు. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు, వదిలేండి. అమ్మా,
కంపెనీ మీటింగ్కి వెళ్ళారు కదా, ఏమైంది? లాభ నష్టాలేంటో ఒక అంచనాకొచ్చాం. పూర్తి డీటెయిల్స్ తెలిస్తే ఏం చేయాలన్నది ఆలోచిస్తాను. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు బావగారు. నీ ధ్యాసంతా గాజు పెంకు మీదే ఉంది, అందుకే నీకు అర్థమై ఉండదు. పార్వతి ఎలా ఉంది? పర్వాలేదు సన్నమ్మాయి గారు. అక్క అన్న దాంట్లో పార్వతి గురించి తెలిసినట్టా లేనట్టా? ఇన్నిసార్లు చెప్పినా నన్ను అనుమానిస్తూ అవమానిస్తున్నారంటే ఇక నేను సజీవంగా ఉండడం అనవసరం. చంద్రముఖి, నీ ఆవేశం చల్లారింది అనుకుంటున్నాను. నాగపడగల చంద్రముఖి మీ మీద రివాల్వర్ గురిపెట్టినప్పుడు ఇంకో చేతిలో కత్తుంటే బాగుండు, దాని చేతి నరికేసేదాన్ని కదా అనుకున్నాను. అంతలోనే తన తలకి గురిపెట్టుకుంది. నేను చంపక ముందే అది చస్తుంది కదా అని ఆగిపోయాను. ఇక మన జోలికి రాదులే అఖిల, వదిలేసే. జన్మనిచ్చిన అమ్మ మీద ఒట్టు, పెంచిన నాన్న మీద ప్రమాణమని అబద్ధం చెప్పినప్పుడే అది బతికి లాభం లేదు అనిపించింది. కాల్చి పారేయక మునుపే నా కళ్ల మంటల్లో అది కాలిపోయిందేమోనని అసహ్యం వేసింది. శివని చంద్రముఖి అరెస్ట్ చేయించిందంటావా అఖిల? ముమ్మాటికి తనే చేసిన తప్పును సరిదిద్దుకోలేక సమర్థించుకోవడానికి ట్రై చేసి చంపేస్తామన్న భయంతో చచ్చిపోవాలనుకుంది. పాపం శివ పరిస్థితి ఏంటకిలా? అక్క, శివబాబుకి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారంట కదక్క. దీప్తి చెప్పింది. వచ్చే ఉంటాడు, మాట్లాడే ఉంటాడు కదక్కా. వెళ్లినవాడు మీతో పాటు రాలేదేంటని దీప్తి కంగారు పడుతోంది బావగారు. శివ మమ్మల్ని కలవలేదు భవాని. అమ్మయ్యా, ఉడత మొహంవాడు అక్క వాళ్ళని కలవలేదన్నమాట. థ్యాంక్ గాడ్. మిమ్మల్ని కలవాలని హడావిడిగా బయలుదేరినవాడు ఎక్కడికెళ్ళుంటాడక్కా? వస్తాడు, కంగారు పడకండి. కాకపోతే రావడానికి 2-3 రోజులు పట్టొచ్చు. సింగపూర్ వెళ్లినా సాయంత్రం లోపు రావచ్చు. 3 రోజులు పట్టేంత దూరం వెళ్ళాడాక నీకెలా చెప్పాలి భవానీ? ఏమనుకోకక్కా, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నాది మట్టి బుర్ర అని మీ అందరికీ తెలుసు కదక్కా. శివ జైలుకెళ్ళాడు. ప్రాబ్లం చేసి వెళ్ళలేదు, పొరపాటున వెళ్ళాడు. అయ్యో రామచంద్ర, సినిమాకి వెళ్ళినట్టు అంత సింపుల్ గా చెప్తున్నారేంటి బావగారు? ఇప్పుడు నా మేనకోడలు అడిగితే ఏం చెప్పను? అది మనిషి లావు కాని గుండె చాలా వీకు. విషయం తెలిస్తే హార్ట్ అటాకే వస్తుంది. నువ్విలా అరిచి గోల పెట్టి 10 మందికి తెలిసేలా పరువు తీయకు. ఒసే పొడుగు ముక్కు సుందరి, రావే రా. నువ్వు అందంగా ఉన్నావని టెక్కా, కోట్లున్నాయని బలుపా, సెక్యూరిటీ ఉందని అలసా.
నేనెవరికి భయపడేది లేదు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి అక్కకు తప్ప. నువ్వెంత, నీ రేంజ్ ఎంత? రా ముందుకు, తాడో పేడో తేల్చుకుంటావు. ఎవరూ లేరేమో అత్త, నువ్వు ఊరికే అరుస్తున్నావేమో. లేదంటావా? మరి తలుపు తెరిచే ఉంది. మీరొస్తారని తలుపులు తెరిచే ఉంచాను చీపురాంటీ. వెల్కమ్. వెల్కమా గాడిద గుడ్డా? నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ ముందుకొచ్చా. అడ్రస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. ఎనీ సెంటర్, ఎనీ హ్యాండ్. చీపురు గంగా భవానీ ఇక్కడ. హం, ఒక్క నిమిషం ఆగు. బాలకృష్ణ సినిమా చూసొచ్చి బిల్డప్ ఇవ్వకు. మ్యాటర్ చెప్పు. మ్యాటర్ తెలవదా నీకు? నా పెనిమిటిని జైల్లో ఎందుకు పెట్టించావు? శివ గురించి వచ్చారా? లేకపోతే ఫోన్ చేయడానికి వచ్చావనుకున్నావా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వవు. ఏమనుకుంటున్నావు నా గురించి? చీపురు గంగా భవానీ ఇక్కడ. మర్యాదగా మా దీప్తి మొగుడిని విడిపించావా? సరే సరే. లేదంటే 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 ఏం చేస్తావో చెప్పవే. లేదంటే ఊరేసుకుని చచ్చిపోతావు. ఎహెచ్చి, నేను నీకు చెప్పింది ఇదా తింగరదానా? డైలాగ్ లో పంచ్ ఉండాలి, ఫోర్స్ ఉండాలి. తిన్నావు కదా పెద్ద తట్ట, గుర్తుండి చావద్దు. 10 రూపాయలు ఇస్తే మడత పెట్టి జాకెట్లో దోపుకునే దీన్ని పట్టుకొచ్చి గొడవ చేద్దాం అనుకున్నావా చీపురాంటీ? లేకపోతే ఏంటి? నీ కోసం నేను ఎన్ని త్యాగాలు చేశాననుకున్నావు? ఘట్టమనేని ఇంట్లోకి నువ్వు కోడలిగా అడుగు పెట్టడానికి నేను వేసిన సీన్లు ఏ సీరియల్లోనో వేసుంటే 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకునేది. నీకు ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా నా మేనకోడలు మొగుడిని కటకటాలు పాలు చేశావు. ఇది నీకు న్యాయమా? చెప్పు చెప్పు చెప్పు. అరవకు. నీ మొగుడు ఎన్ని రోజులు జైల్లో ఉంటే అన్ని కోట్లు మీ అకౌంట్ లోకి జమ అవుతాయి. ఆల్రెడీ దీని అకౌంట్ లోకి ₹1,00,00,000 జమ చేశాను. కోట. డైరెక్ట్ గా చూస్తే ఇది చచ్చిపోయేలా ఉంది. ₹1,00,00,000 ఎందుకు వేసినట్టు? శివను జైల్లో వేసినందుకు గాను పరిహారం. వచ్చే వడ్డీతోనే ఇది లగ్జరీగా బతకొచ్చు. మరి నా పెనిమిటి మళ్ళా ఎప్పుడొచ్చేది? వెరీ సూన్. పార్వతికి ఎవరితోనైనా పెళ్ళైనా లేకపోతే దేవాతో నా పెళ్ళైనా శివ బయటకొస్తాడు. అవసరమైతే దీన్ని శివని డబ్బులిచ్చి ఏ ఊరికైనా పంపించేవాళ్ళం కదా. నోనో, ఫారిన్ కి వెళ్ళినా ప్రాబ్లమే. జైల్లో ఉంటేనే దేవా పార్వతుల ప్రేమ కథ ఎవ్వరికి చెప్పినా అక్కినేని నాగేశ్వరరావు సావిత్రిల సినిమా అనుకుంటారెవరైనా. అదే అరిచి గీ పెట్టిన అఖిలాండేశ్వరి ఆంటీకి వినబడనట్టుండాలి. అందుకే కటకటాల పాలు చేశాను. నా పెనిమిటాడెట్టా ఉంటాడో ఏమో. నువ్వేం టెన్షన్ పడకు, లాంఛనాలన్నీ అందుతాయి. నువ్వు మాత్రం వెళ్లి మాట్లాడే ఏర్పాట్లు చేస్తాను. అదే డబ్బు పెట్టి అఖిలక్క విడిపిస్తే శివని దడిపిస్తాను. ఈ పాటికి సీన్ అర్థమైపోయి ఉంటుంది. సూపర్, నీ ప్లాన్ అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. దేవా పార్వతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవసీగా మాట్లాడుకోకూడదు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య అనుకోని సంఘటనలు జరిగినా అప్పుడు అఖిలాంటికి వాళ్ళిద్దరు ఒకటే అని, దేవా ప్రేమిస్తున్నది పార్వతినేనని డౌట్ వస్తుంది. అప్పుడు దాన్ని చంపేస్తుంది కదా. చంపైలన్నంత కోపం వచ్చినా కొడుకు చచ్చిపోతాడేమోనన్న భయం వెంటే ఉంటుందండి. దర్శనం చేసుకుంటే త్వరలోనే సమస్యలన్నీ కలిసిపోయి పెళ్లి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అద్భుతం నా పార్వతి విషయంలో జరగాలి. రేపు ఈ గుడికి పార్వతిని తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అమ్మా నాన్నల అండలేదు గాని రాధాకృష్ణుల ఆశీర్వాదం ఉండాలని రేపు గుడికి వెళ్లాలనుకుంటున్నావా పెదబాబు? ఎలా వెళ్తారో నేను చూస్తాను. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న చిలుకూరు బాలాజీ గుడి వీసా టెంపుల్ గా ఎలా ప్రసిద్ధి చెందిందో, నగర శివారు ప్రాంతంలో ఉన్న రాధాకృష్ణుల గుడి పెళ్లి కావలసిన అమ్మాయిలు అబ్బాయిలకు వరంగా మారింది. ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి వాయిదా పడుతుంటే ఆ జంట ఈ గుడిలో దర్శనం చేసుకుంటే
త్వరలోనే సమస్యలన్నీ సమసిపోయి పెళ్లి అఖిల శివకు సంబంధించిన న్యూస్ ఏమన్నా వస్తుందేమో అని చూస్తున్నావా? శివ గురించి పేపర్లో గాని టీవీలో గాని రాదండి. ఎక్కడిదక్కడ మేనేజ్ చేశాను. రిమాండ్లో ఉన్నాడు. 2 వారాలకు గాని బయటికి రాడని లాయర్ అంటున్నాడు. 2 రోజుల్లో రావాలని జడ్జి గారితో మాట్లాడాను. అక్క తలుచుకుంటే కొండ మీద కోతినైనా తీసుకురాగలదు. శివబాబు ఓ లెక్క. శివ బయటకొస్తే దేవా మనసులో ఉన్నది, ఆ కళ్ళ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మనకి తెలుస్తుంది. లెట్ హిమ్ కమ్ అవుట్ సైడ్. శివ బయటకొచ్చాక బయటపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనమైతే రేపు ఉదయం ఆ రాధాకృష్ణ గుడికి వెళ్తున్నామండి. నాకు కర్మ ఇలా కాలింది. ఇది టచ్ చేయకూడదు అనుకుంటే నేను ఐస్ క్రీమ్ తుడాల్సి వచ్చింది. తూనా మొహం మీద కాకిరట్టయ్యా. ఏంటి దేవుడా. హలో ఏంజిల్. నువ్వు రియల్లీ గ్రేట్. వై? నేను సరదాగా అంటే నువ్వు సీరియస్ గానే పిక్ పంపించావు. సరదాగా అన్నావా? నువ్వు ఫోన్ పెట్టే, నేను పొద్దున మాట్లాడతాను. గుడ్ నైట్. ఓకే. తూ నీ బతుకు, నీ బతుకు. ఏమైంది మావా? ఏం లేదు లేవే, నా టైం బాగాలేదంతే. చేయకుండా పనులన్నీ చేస్తున్నాను. అయినా ఇదంతా నీ వల్ల జరిగింది. నా మొహమ్మద్ చేయమ శివుడయ్యా, నీకెందుకురా? నీ 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 థూ. Oh shit. ఐస్ క్రీమ్ ని పసాపసామని పంది తిన్నట్టు తినకపోతే కొంచెం డీసెంట్ గా తినొచ్చు కదే. ఐస్ క్రీమ్ ని ఆస్వాదించాలి మావా. ఆస్వాదించడం అంటే అడ్డగాడి దాకలతో ఉన్నట్టు ఆరగించడం కాదు, అందులో అందం ఉండాలి. టేస్ట్ ఉంటే చాలు. వెనిలా ఫ్లేవర్ ఎంత బాగుందో తెలుసా? కావాలంటే తిను. చిచి, నాకు వెనీలా పడదు. వెన్నెల అయినా పడుతుందా? కిటికీ తీస్తే పడుతుంది. గదిలో పట్టం కాదు మావా, నీ ఒంటికి పడుతుందా అని. హ, నిన్ను పెళ్లి చేసుకున్నాక వెన్నెలన్నా మల్లెలన్నా విరక్తి వచ్చేసిందే. ఓకే, యాజ్ యు విష్. ఛే. ఏంజిల్ మెసేజ్ వచ్చింది. కెన్ ఐ కాల్? ఓకే, ప్లీజ్ కాల్ మీ. ఏం చేస్తున్నావు రాజా? నాతోనేనా ఏంజిల్? రాజా అంటే ఇంకెవరు అనుకున్నావు? నువ్వేనా రసరాజా? అబ్బా, నువ్వు ఎలా పెట్టి పిలిచినా కమ్మగా ఉంటది. ఎలా? నేను తింటున్న ఐస్లానా?
ఆ, ఆ. నువ్వు కూడా ఐస్ తింటున్నావా? నువ్వు కూడా అంటే అక్కడ ఇంకెవరు తింటున్నారు? ఇంకెవరు తింటారు? నేనే తింటున్నాను. వెన్నీలా ఫ్లేవర్. ఓ ఏ సేమ్ పించ్, నేను కూడా అదే తింటున్నాను. డార్లింగ్, చూసావా మన ఇద్దరు టేస్ట్లు ఒకటే అని తెలుస్తుంది. తెలియడం కాదు, చూడాలి. వెంటనే నువ్వు వెనిలా తింటూ ఒక సెల్ఫీ పిక్ పంపించు. ఆ, ఆ, సెల్ఫీయా? నీ ఫోటో చూస్తూ తింటా, ఓకేనా? బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఓకే, స్వీట్ డ్రీమ్స్. కర్మ కర్మ, నీకు నోటితో ఎక్కువరా, ఎక్స్ట్రాలు ఎక్కువయ్యి ఇరుక్కుపోయావు. ఛీ, 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 ఛీ. తల కొట్టుకుంటున్నావేంటి మావా? కొంచెం తలనొప్పిగా ఉంది బంగారం. అమ్మని ఎంత తెలివిగా అడిగావే. నీ కోరిక తీరినట్టు ఉంటుంది, ఇంకోవైపు దేవా కోరిక తీరుతుంది. అఖిలక్క వాళ్ళొచ్చారంటే మీ పెళ్లి కూడా జరిగి తీరుతుంది. తీసుకెళ్తారా పెద్దబాబు గారు? రా పార్వతి. థ్యాంక్స్ పెద్దబాబు గారు. కన్నయ్య, మా పెద్దబాబు గారి దయతోటి నీ గుడికి వస్తున్నాను. భవానీ, షూ, షూ, షూ. ఏమైంది? పాడుకాకులక్క ఇంట్లోకి రావాలని చూస్తున్నాయి. తోలినా తొందరగా పోవట్లేదక్క. గుడికి వెళ్తున్నారక్క? అవును భవానీ, ఎవరితోనూ చెప్పలేదే, నీకెలా తెలుసు? గోడకి చివాంచినట్టుంది, కందిపోయినట్టు కనబడుతోందిగా. దిస్ ఇస్ టూ మచ్ బావు గారు. బెడ్రూముల్లో ఏం మాట్లాడుకుంటారా అని వినడమేనా నా పని? అయినా ఏకాంత మందిరంలో ఏం మాట్లాడుకుంటారు? పవళించడమే కదా. సడన్ గా నీకేమవుతుందో నాకు అర్థం కాదు భవానీ. ఇందాక పెదబాబు కూడా అదే అన్నాడు బావుగారు. పెదబాబు ఎక్కడున్నాడు? ఏమో, నాకేం తెలుసు. అంత తూచ్ తూచ్. మెంటలా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదులే అక్క. నీ శారీ మాత్రం అదిరిపోయింది. నీ కట్టు బొట్టు చూడగానే గుడికి వెళ్తారని గెస్ చేశాను. ఆమె రైట్? పిచ్చి దానిలో మాట్లాడకుండా పార్వతిని పిలువు త్వరగా. పార్వత? మేగోటి పార్వతి కదా, అదే హనుమంతు కూతురు. సరిగ్గా నిలబడు. ముందు మెలికలు తిరుగుతున్నావు, కంగారు పడుతున్నావు. చెప్పేది విను. ముందు మేము రాధాకృష్ణ గుడికి వెళ్ళొస్తాం. లంచ్ లో స్పెషల్ డిషెస్ చేయమని పార్వతికి చెప్పు. గెస్ట్లు వస్తున్నారా అక్క? రావచ్చు, పదండి. గుళ్ళో వాళ్ళ పెళ్ళైతే గెస్ట్లేంటి, ప్రెస్ వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు ఎలా రా వీళ్ళని అడ్డుకోవడం? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.